మచ్. అండ్ ఇప్పుడు మా శారద చాలా ఇన్నోసెంట్గా, చాలా పద్ధతిగా మన అందరినీ కట్టిపడేస్తున్నారు. సో వేదా జలంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆనెస్ట్లీ మాకు ఈ సినిమా ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేసినప్పుడు నాకు పర్సనల్గా చాలా భయంగా ఉండింది. ఇది మా ఫస్ట్ సినిమా, ఎలా ఉంటుందో అని చాలా భయం వేసిందండి. బట్ మీరందరూ అసలు చాలా ఓనప్ చేసుకున్నారు, చాలా పాజిటివ్గా. చాలామంది రీసెర్చ్ చేసి మరి యాక్టర్స్ ఎవరు, వాళ్ళు అంతకుముందు ఏం చేశారు, మీరు అది చేశారు కదా అని హోంవర్క్ చేసుకొని వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూస్ చేయడము, మా గురించి ఫీడ్బ్యాక్స్ రాయడము చాలా హ్యాపీగా అనిపించింది. మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో మాకు చాలా బాగా తెలుసు. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఫీల్స్ లైక్. ఒక 40 మంది కొత్త వాళ్ళు జస్ట్ ఒక హోప్ తోటి సినిమా చేస్తే అదొక బ్లాక్ బస్టర్ అయింది. అది ఎలా ఉంటుందో ఈరోజే మాకు అర్థమవుతుంది. అండ్ వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. మేము కొన్ని థియేటర్ విజిట్స్ చేసామండి. ఎక్స్పెక్ట్ చేసాం కానీ అమ్మమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, లేకపోతే ఏజ్ గ్రూప్ జెన్జీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. జెన్జీస్ వాళ్ళు వచ్చి మీ వరల్డ్ చాలా కొత్తగా ఉంది, వీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కేమ్ టు దిస్ ఫిల్మ్ అని షేర్ చేసుకుంటున్నారు. అమ్మమ్మ వాళ్ళు వచ్చి మీరు ఆడిన ఆటలు, వేసుకున్న లంగా ఓణీలతో సహా డిస్కస్ చేస్తున్నారు మాతో. అండ్ మీ ఊరికి వచ్చినట్టు అనిపిస్తుందమ్మా అని మాతో మాట్లాడినప్పుడు అంతకు మించిన సాటిస్ఫాక్షన్ మాకైతే ఇంకేం లేదండి. ఐ థింక్ వీ హ్యావ్ మేడ్ అవర్ పాయింట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా చేయకంటే ముందు మేమున్న పొజిషన్కి, ఇప్పుడు మేమున్న పొజిషన్కి వంతెన వేశారు మీరు, కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ స్టేజ్ పైన నించున్న అందరికీ ఈ మెట్టు వేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మా క్యారెక్టర్స్తో సహా ఇలా మమ్మల్ని గుర్తుపెట్టుకునేలా చేసిన ముని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చూసిన వాళ్ళ రియాక్షన్తో మాకు చాలా హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. చూడని వాళ్ళకి చెప్తున్నాను, మీరు వెయిట్ చేసి చూద్దాంలే అని అనుకునే సినిమా కాదండి ఇది. తప్పకుండా థియేటర్స్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ఊళ్ళని మిస్ అయ్యేవాళ్ళు, సైలెంట్గా ప్రేమని పొందాలనుకునే వాళ్ళు, అన్కండిషనల్ లవ్ అంటే ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మీరు ఓకే ఈ సినిమా అర్థమవుతుంది, ప్లాట్ అర్థమవుతుంది అని సెటిల్ అయ్యే లోపే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. అలాంటి మిక్స్డ్ ఎమోషన్ ఉన్న సినిమా మిమ్మల్ని తప్పకుండా సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చాలా చాలా మంచి సపోర్ట్ వచ్చింది. తిమ్మరాజుపల్లి టీవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. థ్యాంక్ యూ సో మచ్.